పిరమిడ్ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ప్రతినిధి దేశు వెంకట నాగలక్ష్మి ఎన్నికల ప్రచారం చివరి రోజు అయిన శనివారం ఉదయం ఎకో పార్కుకు విచ్చేసి వాకర్లను ఓట్లు అభ్యర్థించారు. పిరమిడ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, పిరమిడ్ మాస్టర్ దీపాల సాంబశివరావు, డోన్ నుంచి పద్మావతి తదితరులు విచ్చేశారు. వాకర్స్ రచ్చబండ వద్ద ది మంగళగిరి వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల కోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పెద్దిరాజు, కార్యదర్శి వీస వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి అంకం శ్రీనివాసరావు ఏలియాస్ మంగళగిరి బాబు, వాకర్స్ కార్యవర్గ ప్రతినిధులు, సభ్యులను పిరమిడ్ పార్టీ ప్రతినిధి వెంకటలక్ష్మి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా డోర్ నుంచి విచ్చేసిన పిరమిడ్ ప్రతినిధి పద్మావతి మధురమైన గాత్రంతో ప్రకృతిని ఉద్దేశించి చక్కటి పాటను ఆలపించగా వాకర్లు చప్పట్లతో హర్షామోదం తెలిపారు. ఈ చెట్టమ్మ తల్లి ఎలా ఉపయోగపడుతుంది, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎలా ఎదిగిస్తుంది, ఈ జీవుడు బయటికి వెళ్ళినప్పుడు ఈ దేహాన్ని తీసుకెళ్ళడానికి, ఈ జీవునికి చైతన్యం ఇచ్చి పరమాత్మతో కలపడానికి కూడా ఎలా ఉపయోగపడుతుంది, ఈ చెట్టమ్మ తల్లి మనకి ఏం మెసేజ్ ఇస్తుంది అన్నది ఈ పాటలోని పరమాత్మ. అందరికీ నమస్కారం. పచ్చని చెట్టును నీనురా పాలుగరి మనసు నాదిరా, పచ్చని చెట్టును నీనురా పాలుగరి మనసు నాదిరా, అమ్మను నీరమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నీనురా పాలుగరి మనసు నాదిరా, పచ్చని చెట్టును నీనురా పాలుగారి మనసు నాదిరా, నీ పొలమున దున్నిన నగలై పంటను మూసిన బండినై, అమ్మమ్మ చేతిల కవ్వమై తాతయ్య చేతిలో కర్రనై, అమ్మ పాటతో ఊగిరి ఊయలయ్యా పాడేటి పిల్లన్న గ్రూవినై, పచ్చని చెట్టును నీనురా పాలుగారి మనసు నాదిరా, పచ్చని చెట్టును నీనురా పాలుగారి మనసు నాదిరా, నింగి మబ్బుల్ని వానగా మలిచినం, చీరు చినుకల్ని నీళ్లతో తడిపినం, చెడ్డ గాలి పీల్చి మంచి విడిచినం, మీకు ప్రాణవాయు వల్లే పోసినం, మీకు కనువిందు చేసిన పువ్వులం, మీ కడపాకిచ్చిన పండులం, పచ్చని చెట్టును నీనురా పాలుగారి మనసు నాదిరా, పచ్చని చెట్టును నీనురా పాలుగారి మనసు నాదిరా, అలసిపోతే నీడనిచ్చినం, చల్లగాలితో ఒళ్ళంతా తడిపినం, ఎగిరి పక్షుల్ని ముద్దాడి పెంచినం, లేడి పిల్లల్ని ఒళ్ళోన దాచినం, అడవికొచ్చిన మురళను సాగినం, బోధి వృక్షమై బుద్ధుల్ని చేసినం, పచ్చని చెట్టును నీనురా పాలుగారి మనసు నాదిరా, పచ్చని చెట్టును నీనురా పాలుగారి మనసు నాదిరా, నీ కంటికి రెప్పలి కాచినం, మీ ఇంటికి ముందర గడపలం, మీరు రాసుకున్న తెల్ల కాగితం, మీకు తెలివి పెంచినట్టి పుస్తకం, మీ రోగాల నొప్పుల మందలం, మిమ్మకడసారి కాల్చిది కట్టెలం, పచ్చని చెట్టును నీనురా పాలుగారి మనసు నాదిరా, పచ్చని చెట్టును నీనురా పాలుగారి మనసు నాదిరా, మీరు అడగకున్న అన్ని ఇచ్చినం, మీ మంచి కోరేటి ప్రాణులం, మేము చెట్టైన మేలే చేసినాం, మీరు మనుషులుగా మేలే మీ చేసినారు, ఇకనైనా తెలుసుకోండి జనులారా, ధ్యానం చేసి అవ్వండి జ్ఞానులుగా, పచ్చని చెట్టును నీనురా పాలుగారి మనసు నాదిరా, పచ్చని చెట్టును నీనురా పాలుగారి మనసు నాదిరా, కొమ్మలో నీరమ్మను మీకు తోడుగా ఉండే అమ్మను, పచ్చని చెట్టును నీనురా
పచ్చాని చెట్టును నీలురా పాలుగారి మనసు నాదిరా పాలుగారి మనసు నాదిరా పాలుగారి మనసు నాదిరా. మరి అందరూ మొక్కలు నాటాలి, నీరు పోయాలి, చెట్లు పెంచాలి, చెట్లు పంచాలి, ప్రకృతి సౌందర్యాన్ని పంచి ఆ పంచభూతాల శక్తితో ప్రకృతమ్మ నుండి పరవశించుకోవాలి. మాస్టర్స్ థ్యాంక్ యూ. గురు ప్రేమామృత కుసుమాలు గురువే దైవం గురువే మార్గం గురువే దైవం గురువే మార్గం గురుపద సేవే ముక్తి మార్గం మోక్షప్రదాయం ముక్తి మార్గం మోక్షప్రదాయం ధ్యానం చేస్తున్నారండి. 13 సంవత్సరాల నుంచి కూడా శాకాహారిగా ఉన్నారు. మొన్నే ఆవిడకి వచ్చినటువంటి సందేశం ప్రకారం 109 రోజులు మౌనంగా ఉన్నారు. వారు కుటుంబంలో ఉంటూ పిల్లలు చదువులు చూసుకుంటూ వ్యాపారం ఉంది వాళ్ళకి, అవన్నీ చూసుకుంటూ కూడా 109 రోజులు మౌనాన్ని పాటించారు. అంటే సంసారంలో ఉండి ఎక్కడికో వెళ్ళి కాదు, ఇంట్లో వంట అన్నీ చేసుకుంటూ కూడా 109 రోజులు మౌనం పాటించారు. అలాంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళనే మనం ప్రతినిధులుగా నిలబెట్టాలని చెప్పేసి ఆ క్వాలిఫికేషన్ వలన నిలబెట్టడం జరిగింది. ఇక్కడ ఇలా చెప్పినట్టుగా యథా ప్రజా తదా రాజా అనేది పత్రిజ యొక్క నినాదం. ప్రజలు ఎలాంటి వారైతే అలాంటి వ్యక్తులు మనం ఎన్నుకోగలుగుతాం. మనలో చైతన్యం వస్తే, చైతన్యవంతమైన వాళ్ళని ఎన్నుకుంటే వాళ్ళు మనకు మేలు చేస్తారనే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాం. పిరమిడ్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరి శాకాహారులనే నిలబెట్టడం జరుగుతుంది. అలాగే ఇందా చెప్పాం కదా, ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు కూడా శాకాహారం అనేది ఎంతో విశిస్తుందని చెప్తా ఉన్నారు. కాబట్టి మీ అందరికీ ఇవాళ పరిచయం చేసి, మరి ఎన్నికలు అంటే పోటీ చేసిన తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళు టీవీ గుర్తించారు ఎంపీకి, ఎమ్మెల్యేకి. కాబట్టి మీరందరూ కూడా ఈ అవగాహన చేసుకొని మీరందరూ కూడా మద్దతు చేయవలసిందిగా కోరటం కోసం మీ దగ్గరికి రావడం జరిగింది. ఓకే అండి.